హాయ్ అండి, బాగున్నారా? 5 నిమిషాల్లో చక్కని బోండాలు, అందులోకి కమ్మటి చట్నీ తయారయ్యే విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక బౌల్లోకి 3 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. 1 కప్పు పెరుగు, చెంచా సాల్ట్, చెంచా జీలకర్ర వేసి ఇందులోకి వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. దీనిని ఒక ప్లేట్ పెట్టి రాత్రంతా నాననివ్వాలి. ఇప్పుడు ఇది బాగా నానింది. ఇప్పుడు దీనిని వేడెక్కిన నూనెలోకి ఇలా బోండాలను వేసుకొని వేయించుకుంటే బోండాలు రెడీ అయినట్లే. చూసారా బోండాలు ఎంత మంచిగా అయిపోయాయో? ఇందులోకి మనం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు పల్లీలు, అరకప్పు నువ్వులు. ముందుగా స్టవ్ పైన పల్లీలను వేయించుకొని అలాగే నువ్వులను కూడా వేయించుకోవాలి. ఒక బౌల్లోకి కొద్దిగా నూనె పోసి ఇందులో పచ్చిమిర్చీలను అలాగే వెల్లుల్లి రెబ్బలను వేయించుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా వేయించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని 2 నిమిషాలు చల్లార్చనివ్వాలి. ఒక మిక్సర్ జార్లోకి ఇలా చల్లారిన టమాటాలను, పల్లీలు, నువ్వులను, మిర్చిని, వెల్లుల్లి రెబ్బలను, 1 స్పూన్ సాల్ట్, 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి మనం తాలింపు చేసుకోవాలి కాబట్టి కొంచెం నూనె పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేగించిన తర్వాత కరివేపాకును కూడా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇలా వేయించుకున్న తాలింపును మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి ఈ తాలింపును వేసుకొని కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.